ఒకప్పుడు ఒక మహాసిద్ధపురుషుడు ఉన్నారు. ఆయన వద్దకు ఒక ఆవిడ వెళ్ళి నాకు సీతామంత్రం ఇవ్వండి, సీతామంత్రం ఇవ్వండి తెగ ఆయన విసిగించడం మొదలుపెట్టింది. చూసి ఈవిడేమో యోగ్యురాలు అనుకుని ఆయన సీతామంత్రం ఇచ్చేశారు. కొద్ది కాలం అయిన తర్వాత ఆవిడ వచ్చి నాకు ఆ మంత్రం పుచ్చుకున్న దగ్గర నుంచి కష్టాలు ఎక్కువైపోయాయి. అంటే సీతమ్మ కష్టాలు ఇస్తుందండి, రాముడు కష్టాలు ఇస్తాడు, నీ కర్మలు నీకు ఇస్తాయి. ఏ దేవుడు కర్మ నుంచి తప్పించడు, ఇది జ్ఞానం ఇస్తాడు, కర్మను తట్టుకునే శక్తిని ఇస్తాడు, తొలగించగలిగిన కర్మలు తొలగిస్తాడు. ఇవి తెలుసుకోక ఆమె మంత్రం పుచ్చుకుంది. అంటే కుతూహలంతో అడిగింది. మిగిలినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉండాలండి? అదే ఒక విత్తనం వేయడానికి భూమిని దున్ని తడిపి సమయం చూసి విత్తనం వేస్తావే, హృదయంలో మంత్రం అనే విత్తనం వేయడానికి దాన్ని ఎంత దున్నాలండి, ఎంత సంస్కరించాలి. కానీ అంత గొప్ప గురువు కూడా ఆమెను చూసి శ్రద్ధాళు అనుకున్నాడు. కొందరు నేడిచేస్తుంటారు, నిజంగా గొప్పవాడేమో అనుకుంటాం, కపటం అని తేలడానికి గురువుకి చాలా సమయం పడుతుంటుంది. ఇక్కడ ఇచ్చేసే కొన్నాళ్ళకి ఏమైందంటే ఆయన ధ్యానం చేస్తుంటే సీతమ్మ కనబడి అయోగ్యులకి నాకు మంత్రం ఇచ్చాను, అయోగ్యులకి మంత్రం ఇచ్చావు అని చెప్పింది. ఎందుకంటే ఆమె వచ్చి ఈ మంత్రం చేసేందుకు కష్టాలు వస్తున్నాయి, ఏం చేయనంది, ఆవు చెవులో వదిలి అన్నాడు ఆయన. మంత్రం విసర్జించే ప్రక్రియ ఇది. అప్పుడు ఆవు చెవులో వదిలేశాక అప్పుడు అమ్మవారి సీతమ్మ కనబడి ఆయనకి ధ్యానం చేస్తుంటే, నువ్వు అయోగ్యులకి నన్ను ఉపదేశించేవి కనుక ఇకపై నేను సాక్షాత్కరించను, అనుగ్రహించని చెప్పి వెళ్ళిపోయిందండి సీతాదేవి. దుఃఖించాడు ఆయన. ఇతర మంత్రములు ఉపాసన చేసుకుంటున్నాడు కానీ బాధ అలా ఉండిపోయింది. ఒకసారి రామపట్టాభిషేకం చేసుకుంటున్నారు ఆయన. సరిగ్గా రామచంద్రమ ఆవాహయామి, తర్వాత సీతామావాహయం చెప్పేటప్పటికల్లా ఆయనకి దుఃఖం వచ్చింది. అమ్మ రానన్నది కదా, కానీ సీత అనగానే వచ్చింది తల్లి. ఏమిటమ్మా నా మీద ఆగ్రహించాలని బాధపడుతున్న వచ్చామంటే రాముడిని పిలిచావుగా, అందుకు వచ్చాను. ఇది ఆలోచించవలసిన అంశం. ఆయన సిద్ధపురుషుడు, తట్టుకోగలిగాడు, ఇది తెలుసుకోవాలి. కానీ అయోగ్యులకి మంత్రం ఇస్తే ఆ అయోగ్యులు దాన్ని సరిగ్గా చెయ్యక, పైగా ఒక సంప్రదాయంలో మంత్రం తీసుకుని ఇతర సంప్రదాయాల చుట్టూ వాళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళకి అటువంటి విశ్వాసం లేనప్పుడు ఇది వద్దు అటు వెళ్ళవచ్చు. సంప్రదాయ భిన్నంగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటే గురుద్రోహ పాతకం వచ్చి గురువు చేసిన అనుష్ఠాన శక్తి తగ్గిపోతుందండి. అందుకు ఉత్తమ గురువులు అంత తేలిగ్గా ఇవ్వరు. అందుకే తగని వారికి మంత్రమిచ్చిన తప్పిదము మన్నించుమా అని ఒకప్పుడు శివుడిని వేడుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏ దోషం చేసామో తెలియదు పుచ్చుకున్న వాళ్ళలో అయోగ్యులు ఉంటే అది గురువు తపస్సు క్షీణింపజేస్తుంది. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ద్రవ్యం కోసం మంత్రం ఇచ్చే వాళ్ళు వేరే ఉండవచ్చు కాక, అప్పుడు వాళ్ళకి దాంతో సరిపోయింది. కానీ గురువు తపస్సుని పణం పెట్టి మంత్రం ఇస్తాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆ తపస్సు దెబ్బతినకుండా చూసుకునే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఒక్కొక్కప్పుడు గురుభక్తి గొప్పదా, మంత్రభక్తి గొప్పదా, లేదా మంత్రభక్తి అంటే దైవభక్తి గొప్పదా, ఇది పెద్ద ప్రశ్న వస్తుంటుంది. దాని ఉపనిషత్తే సమాధానం చెప్పింది. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథాగరు అనే మాట. అంటే పరమాత్మ యందు ఎటువంటి భక్తి ఉందో గురువునందు అదే భక్తి ఉంటే వాళ్ళకి బుద్ధికి జ్ఞానం ప్రకాశిస్తుంది అన్నాడు. ఈ మాట చాలా గొప్ప విషయం అండి. వాళ్ళకి గురువు జ్ఞానం చెప్తాడనలేదు, వారి బుద్ధికి జ్ఞానం ప్రకాశిస్తుందట. ఎందుకంటే ఎంత మంత్రం ఇచ్చినా ఎంత మాట చెప్పినా బుద్ధికి సరి అయిన జ్ఞానం తోచాలి కదా. ఈ రెండూ కలిగిన వారికి బుద్ధికి సరి అయిన జ్ఞానం తనంత తాను స్ఫురింపజేస్తారు. ఎవరు? ఆ పరమాత్మ, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న గురు పరంపర. అందుకే ఎవరికి అటువంటి గురుభక్తి ఉంటుందో వారికి తప్పకుండా అటువంటి సిద్ధి వస్తుంది. కొందరికి మంత్రము దేవత జ్ఞానం పట్టుకోకపోయినా ఈ సంప్రదాయ నిష్ట కలిగిన గురువును పట్టుకుంటే వాళ్ళ అమాయకులు కూడా తరించిపోయే వైనం మనకు తెలుసు. తోటకాచార్య కంటే ప్రమాణం ఏముందండి ఇక్కడ? కేవలం గురుసేవతోని ఆయన ముందు కూర్చుని పాఠాలు నేర్చుకుంటున్నటువంటి వారి కంటే అద్వైత జ్ఞానం అయిపోయాడు. పైగా మాకు పాఠాలు అర్థమవుతాయి, ఆయనకి ఏం అర్థమవుతాయని అహంకరించిన పద్మపాదాచార్యాదులే సిగ్గుపడేలాగా తోటకాచార్యులు వేదాంత జ్ఞానాన్ని తోటక వృత్తంలో అందించాడే లేదా? గురువు అనుగ్రహం అలా ఉంటుంది. అందుకే ఒకప్పుడు గురువు వెళుతుంటే శిష్యుల్లో ఒకరికి ఏమీ తెలియదుట. ఆ గురువు దగ్గర చెప్పిన ప్రకారం ధ్యానం చేసి వివిధ చక్రాలు జాగృతి చెందిన శిష్యులు ఉన్నారు. ఈ శిష్యుడికి అవేవీ తెలియదు. ఆయన మాత్రం గురువు నడిచి వెళితే ఆ క్రిందున్న పాదధూళికి భరిలో దాచుకునేవాడు. అది నుదుట ధరించి ధ్యానం చేసుకునేవాడు. ఇప్పుడు ఒకసారి చిత్రం, ఆయన ఏం ప్రమేయం లేకుండా ఆ నుదుట ఒక జ్యోతిపుంజం కనబడి అది క్రమంగా విచ్చుకుని అందరూ గురు దర్శనమయ్యి ఆజ్ఞాచక్రం విచ్చుకుని సిద్ధి పొందాడు ఆయన. అప్పుడు గురువు ఒక మాట అన్నాడు, నీకు సిద్ధి కలిగింది, నువ్వు ఏది చూడదలుచుకుంటే చూడగలవు, ఏది కావాలంటే అది పొందగలవంటే ఆయన అన్నాడు, నేను చూడదలుచుకున్నది గురుపాదాలు మాత్రమే, నేను పొందదలుచుకున్నది గురు సన్నిధి మాత్రమే అన్నాడు. ఇలాంటి గురుభక్తి పైపైన చూసేవాళ్ళకి అర్థం కాదండి. పైన చూసేవాళ్ళు ఇదేదో వ్యక్తి పూజలు కల్టులు అనుకుంటారు, కానీ అలాంటి గురుభక్తి ఇంకొకరికి అర్థం కాదు. ఒకరు ఆ గురుభక్తి చేస్తూ ఉంటే తెలియని వాళ్ళు పక్క వాళ్ళకి ఏమిటా ఉద్వేగం, ఏమిటా ఓరక్ష అని వాళ్ళు కూడా ఉంటుంటారు ఇక్కడ. కనుక ఆ గురుభక్తి రుచి ఆ శిష్యులకే తెలుస్తుంది. అది గురుభక్తి. అందుకే గురువు అంటే ఏమిటి, పరంపర అంటే ఏమిటో తెలుసుకుంటూ మంత్రం కోసం గురువుని ఆశ్రయించిన వారు కొందరైతే గురువు చెప్పిన మాటే మంత్రం అనుకునేవారు కొందరు ఉంటూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు గొప్పవాళ్లే. కనుకనే విశ్వాసం అనేది చాలా ప్రధానమైన అంశం. అది ఎవరి యందు గురి విశ్వాసం కుదురుతుందో అక్కడ స్థిరంగా ఉండడం నేర్చుకోగలిగితే అది తప్పకుండా మనకు సిద్ధినిస్తుంది. కనుక మనకి మనం ఈ రోజున స్వామిని ఆరాధన చేసుకుని గురు పరంపరను ఆరాధన చేసుకుని వారి కృపతో సరైన జ్ఞానం మనకు స్ఫురించాలని, సరైన మార్గంలో వెళ్ళాలని మనల్ని మనం
పునః సమర్పణ చేసుకోవడమే గురు పూజలో ఉన్నటువంటి మర్మం. అలాంటి గురు పూజను మనం చేసుకున్నాం. సిద్ధి అంటే ఏమిటో చెప్పుకున్నాం కనుక అలాంటి సంస్కారాలు మనలో జాగృతం అయ్యేయాలి, అదే తెలుసుకుందాం. ఆ విధంగా భగవంతుని ఆరాధించుకుందాం. అమ్మవారు కూడా భక్తి ప్రియ. ఆ వినయము, సంస్కారము, అణకువ వీటితో కూడి అమ్మ నిజానికి నేను ఎవరిని నమంత్రం నోయంత్రం తదిపిచ నజానే స్థుతిమహో నచాహ్వానం ధ్యానం తదిపిచ నజానే స్థుతి కథ నజానే ముద్రాస్తే తదిపిచ నజానే విలపనం పరం జానే మాత త్వదనుసరణం కష్టహరణం అన్న శంకరాచార్యుల కంటే ఎవరండి గొప్పవారు? ఎంత వినయంగా చెప్పాడు. మంత్రం రాదు, ఎంతం రాదు, తంతం రాదు, ఆఖరి ఏడవడం కూడా రాదమ్మా అని ఏడ్చిన మహానుభావుడు అండి ఆయన ఇక్కడ. అంతేకాదు మత్సమ పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి. పాపాత్మలో నన్ను మించిన వాడు లేడు, పాపాలు పోగొట్టగడంలో నిన్ను మించినది లేదు కనుక ఏం చేయాలో అది చెయ్యమ్మా అన్నారంటే వినయం అణకువ ఎంత అవసరమో చూడండి ఇక్కడ. అందుకే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అన్నారు చైతన్య మహాప్రభువులు. ఎంత గొప్ప మాట చెప్పేది ఒక్కడ అర్థం చేసుకున్నా. సంస్కృతం నేర్చుకుంటాం, శ్లోకాలు చెప్తాం కాదు, భావాలు అర్థం చేసుకుని ఇప్పుడు లేకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. గడ్డి పరక కంటే నీచముగా అంటే అణకువ కలిగి, గడ్డి పరక కంటే అణుకువ కలిగి, అదేవిధంగా చెట్టు కంటే సహనం కలిగి తరోరివ సహిష్ణున. పెద్ద పెద్ద గాలు ఇచ్చిన కొన్ని చెట్లు కదలకుండా ఉంటాయి, అలా ఎన్ని కష్టాలు వచ్చినా కదలకుండా ఉండగలిగే సహిష్ణుత ఉండాలి. అందుకని కష్టాలు పోగొట్టడం కాదు, కష్టాలను తట్టుకునే సహిష్ణుత ఉండాలి. లోకంలో సుఖాలు దుఃఖాలు కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ లోకమే ప్రధానం కాదు, లోకేశ్వరుడే ప్రధానమైనప్పుడు ఈ లోకంలో సుఖ దుఃఖాలు ఎంతండి? దుఃఖేశ్వరు ద్విగ్రమణ సుఖేశ విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అది కావలసినది, అది మోడల్, అది ఐడియల్. అలా అవగలగానే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఆ సంస్కారం. కనుక తరోరివ సహిష్ణునా అమానినా మానదేనా. నన్నవడు గుర్తించాడా లేదా, నాకు మర్యాద చేశాడా అనేది పక్కన పెట్టి నువ్వు ఇంకొకరికి మర్యాద చేయడం నేర్చుకోగలిగితే ఈ మూడు విధములుగా కీర్తనీయ సదాహరి. ఆ హరిని ఈ విధంగా ఆరాధన చేయాలి అని చెప్పారు చైతన్య మహాప్రభువులు. ఈ గురువు మొదలుకొని ఆ గురువు వరకు అందరూ చెప్పేటువంటి ఈ ధర్మ భక్తి ఉపాసన జ్ఞాన మార్గములు. నా పద్ధతిలో మాత్రం భక్తి మూడింట్లో ఒకటి ఎప్పుడు నేను ఒప్పుకోలేను. ఎందుకంటే నేను అంటే మళ్ళీ నా వ్యక్తిగతం కాదు, నేను చదువుకున్న గ్రంథములు, ఋషులు హృదయం బట్టి శాండిల్యుడు మొదలైన మహాత్ములని స్మరించుకొని చెప్తున్నాం. భక్తి విడిగా ఒకటి కాదు, కర్మ భక్తి జ్ఞాన మార్గాలు అనే దాన్ని కూడా అంగీకరించడం. కర్మ ఉపాసన జ్ఞాన మార్గములు అనాలి. భక్తి మూడింటికి ఉండాలి, తెలుసుకోవాలి. కర్మలోనూ భక్తి ఉండాలి, ఉపాసనలోనూ భక్తి ఉండాలి, జ్ఞానం వల్ల భక్తి పెరగాలి. కొందరు భక్తి వల్ల జ్ఞానం అంటారు, కానీ శాండిల్యుడి భక్తి సూత్రాలు చదివితే తెలుస్తుంది. అది యోమాం భజతి, ఎవడు భజిస్తున్నాడో శ్రేష్ఠ యుక్తతమామత అని భగవానుడే చెప్పాడు. ఇక్కడ జ్ఞానంతో నిండిపోయిన భక్తి కావాలండి, జ్ఞానంతో నిండిన భక్తి ముక్తిస్తుంది. అందుకే జ్ఞానిని కూడా భక్తుల శ్రేణిలో చేర్చాడు కృష్ణ పరమాత్మ. అదే జ్ఞాన వైరాగ్యయుత భక్తి. ఎంత గొప్ప మాట అది ఇక్కడ. ఆ భక్తి మనకి భగవంతుని ప్రబలడానికి గురువు గొప్ప ఆధారంగా ఉంటాడు. అందుకే ఈ భక్తిని మనకు బోధించి మంత్రము ద్వారా, ఆరాధన ద్వారా, జ్ఞానము ద్వారా అహరహం శ్రమిస్తూ మనకు అందించినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా మాత్రమే కాకుండా ఆ జ్ఞానానికి ఆధారభూతమైన ఒక కలశంగా మనం గురువుని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అలా ఇవాళ పరంపరనంతటిని ఆరాధన చేసుకుని ఆ పరంపరకి ప్రతీకగా గురువుకి నమస్కారం చేసుకుంటూ అటువంటి సద్బుద్ధి వైపు మనల్ని ప్రేరేపించవలసిందిగా మనం భగవంతుని ప్రార్థించడానికి అనువైనటువంటి కాలమే ఈ గురు పూర్ణిమ అని నిర్ణయించారు. ఈ ఆషాఢ పూర్ణిమ అంత ఉత్కృష్టమైనది. ఇది వ్యాసునికి పూర్వం కూడా ఉంది. అనేక పుణ్యతిథులు వ్యాసునికి పూర్వం కూడా ఉన్నాయి. కృష్ణునికి పూర్వమే కృష్ణాష్టమి ప్రసిద్ధి, రామునికి పూర్వమే వసంతనవమి ప్రసిద్ధి. వారు అవతరించిన తర్వాత వాడికి ప్రాధాన్యం వచ్చింది. కానీ ప్రసిద్ధి చెందినటువంటి గురు పూర్ణిమని వ్యాసుడితో ఎందుకు మనం చేసుకుంటున్నామంటే వ్యాసుడిని మించిన గురువు లేరు గనక. ఇది తెలుసుకోవాల్సింది. ఆ మాటకు వస్తే గురువుకు మరో పేరు వ్యాసుడు. వ్యాస అంటే విస్తరించి చెప్పువాడు, అది అర్థం అండి. ఇక్కడ విస్తరించి చెప్తాడు. ఒక జ్ఞానాన్ని మనకు విస్తరించి అంటే మనకు అర్థమయ్యేటట్టు చేసి మన చేత చేశాడు కనుక గురువుకే వ్యాసుడు అని పేరు, వ్యాసుడికే గురువు అని పేరు కనుక ఆ వ్యాసుని అనుగ్రహం మనందరికీ లభించాలి. భారతదేశానికి గురువు వేదవ్యాసుడే, ఇది బాగా తెలుసుకోవాలి. ఆ వేదవ్యాసుని శంకరాచార్యని స్మరిస్తే జ్ఞానం రాదనుకున్నారా? వచ్చి తీరుతుంది. అసలు ఏ గురువు దొరకకపోతే వేదవ్యాసుని శంకరాచార్యని పెట్టుకుని గురుభ్యో నమః అంటే వాళ్ళే సరైన గురువుని పంపిస్తారు, జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేస్తారు. ఇందులో సందేహం లేదు. అదే ఏవో మహిమలు జరుగుతాయని తెలుసుకుని కొత్త దేవుళ్ళని తెచ్చుకుని వారంలో ఒకరోజు వారికి కేటాయించేసి ఇలాంటి పరిపూర్ణమైన గురు పూర్ణిమలు కూడా అటు అంటించేసి సంప్రదాయం నుంచి దూరమైపోవడం మాత్రము సమ్మతించేది మన సనాతన ధర్మం. ఎందుకు చేయకూడదు అంటారా? మరి గురు పూర్ణిమ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చారు? గురు పూర్ణిమ అనేది సంప్రదాయం నుంచి తీసుకొచ్చినప్పుడు అది ఎలా చేయాలనేది కూడా ఆ సంప్రదాయమే తీసుకోవాలి కదా. కనుక ఇది సంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఇంతవరకు ఆచార్యముఖేన అన్నట్లుగా చేయడం జరిగింది. వేదం మనకు ప్రమాణం కనుక అందుకే మన గ్రంథాలు, శృతి స్మృతి పురాణాలు, మన గురువులు
వేదవ్యాస శంకర భగవత్పాదులు మొదలైనటువంటి వారు. మన సాధన అంతా ఈ సంప్రదాయంలోనే సాగాలి కనుక ఈ సంప్రదాయ నిష్టమైన గురు పరంపరకి నమస్కరిస్తూ